గత 4-5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్ అన్నీ మూతపట్టడం జరిగింది. కాలేజీ యాజమాన్యాలు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా సమ్మె చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళకి 1200 కోట్లు ఇస్తాము, 600 కోట్లు ఇస్తాము అని చెప్పేసి, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి చర్చలు చేసి స్వయాన బట్టి విక్రమార్క గారి చర్చలు జరిపినప్పటికి కూడా ఫలితం లేకుండా, నిధులను మంజూరు చేయకోకుండా ఇవాళ ప్రచారం చేస్తూ కాలేజీ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పపెట్టుగా భారతీయ జనతా పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ని త్వరగా కాలేజీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున. అదేవిధంగా మరి ఆ యొక్క కాలేజీ యాజమాన్యాలు మరి లెక్చరర్స్కి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు లెక్చరర్స్ ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా వీధులు పడే పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు టీసీలకు వెళ్ళినప్పుడు మరి కొంతమంది కాలేజీ యాజమాన్యాలు మీకు టీసీ ఇవ్వం, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు మొత్తం ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు చెప్పడం, నానా తంటాలు పడుతున్నటువంటి విద్యార్థులు చూస్తూ ఉన్నాం మనం ఈ రోజున. కాబట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారిగా మేల్కోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొకటి మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 2018-19 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక ప్రమాదకరమైనటువంటి ఒరవడికి దారి చూపించినట్లుగా రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లుగా కొంత సమాచారం వస్తూ ఉంది. లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, అంతకుముందు మాకు లేదు, అది మాకు సంబంధం లేదన్నట్టుగా కొంత ఒక ప్రమాదకరమైనటువంటి ఒక దారి చూపిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. మరి రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్స్ కూడా మాకు మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మాకు సంబంధం లేదన్న ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా ఈ యొక్క కాలేజీలకు చెల్లించాలి, విద్యార్థుల జీవితాలు ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా లెక్చరర్స్ యొక్క జీవితాలను కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కాలేజీ యొక్క యాజమాన్యాలకు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు ఏవైతే సమ్మె చేస్తున్నాయో భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇంతకుముందే ఆల్రెడీ చెప్పి ఉన్నారు, మేము ఫీజు రియంబర్స్మెంట్ని మేము దానికి కట్టుబడి ఉన్నాం, కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి, కాబట్టి కాలేజీ యాజమాన్యాలకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు మీరు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా, లేని పక్షంలో విద్యార్థుల తరఫున లెక్చరర్స్ తరఫున మేము పోరాడతామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.